స్వామివారి యొక్క కళ్యాణ వైభవం చూడడానికి మనకు కావాల్సినట్టుగా ఎంతో విశేషమైనటువంటి రుక్మిణి కళ్యాణం అంటేనే కావలసినామని చెప్పి ఉదయకాలం ముందు నిద్ర లేవడంలోనే మీ హస్తాలను స్పర్శ చేసుకొని హస్తాలను దర్శనం చేసుకుని వెళ్ళి మీ ఇష్టదైవానికి నమస్కరించుకొని ఇంకా విశేషంగా మీ తల్లిదండ్రులకు నమస్కరించుకోవాలి. ఎందుకనంటే ఎన్ని మీరు నవగ్రహ పూజలు చేసినా స్వామి మా జన్మ లగ్నాల్లో దోషాలు ఉన్నాయి, జాతకంలో దోషాలు ఉన్నాయన్నా అన్ని దోషాలను హరించే విధంగా ప్రాతకాలం నిద్ర లేచిన వెంటనే మీ హస్తస్పర్శ, తల్లిదండ్రుల యొక్క పాదస్పర్శ, పాద నమస్కారం చేసుకుంటే తల్లిదండ్రులకి మీకున్నటువంటి ఆ తల్లి యొక్క ఆశీర్వాదం, ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం వల్ల మీకున్నటువంటి సమస్త దోషాలు బయటికి మీరు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు మిమ్మల్ని ఆ ఆశీర్వాద బలం కాపాడుతుంది. ఇష్టదేవతకి నమస్కారం చేసుకుని ధర్మాచరణగా మనకు చేతనైనంత వరకు మంచి పని చేస్తూ ఇతరుల సహాయం, మనకి 100 రూపాయల సంపాదన భగవంతుడు ఇస్తే కనీసం ఒక్క 10 పైసల పావలా భాగాన్ని ధర్మాచరణకు వినియోగిస్తూ సహాయాన్ని అందిస్తే మానవ జీవితం సాఫీగా సజావుగా సాగిపోతుంది. పుణ్యాహవాచనం చేసుకుని స్వామివారి యొక్క కార్యక్రమాన్ని విశేషంగా జరుపుకుందాం. ఎవరైనాను ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, వివాహం కానటువంటి అమ్మాయిలు స్వామివారి యొక్క ఆ కళ్యాణ ఘట్టాన్ని కూడా వివరించుకుంటూ స్వామివారికి కళ్యాణాన్ని జరుపుకున్నాం. చివరిగా మనం అన్ని ఆశీర్వాదాన్ని తీసుకునే విధంగా మీరందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శ్రద్ధాభక్తులతో ఇప్పుడు దాకా ఎంతో శ్రద్ధగా ఉన్నారు. అదే విధంగా శ్రద్ధాభక్తులతో స్వామివారి కౌతుక బంధనం దారయామి అని స్వామివారి కౌతుక బంధనాన్ని ధరింపజేస్తే ఎలాంటి అపశృతులు, ఎలాంటి అశుచి ఇక్కడ దరిదాపుల్లోకి రాకుండా ఉండడం కోసంగా స్వామి అమ్మవార్లకు కౌతుక బంధనం ధరింపజేయడం జరిగింది. స్వామివారులు కార్యక్రమాన్ని మంత్రపూర్వకంగా జరిపిస్తూ ఉంటారు. అందరూ వీక్షిస్తూ ఉండండి. యమనయత్వం సమిలా దేవభక్తమానవేకే అభిరోచయా నిరుద్దిక్తాగే ఆవాహయాం స్థాపయామి బోధయామి ఏషం వర్ణయ సహస్రం యజ్ఞయా పాశావిదరా పుత్ర తేభ్యోర్విందస్సుదేవ అముంజన్మ మనసస్య పశ్చిమదిక్తాగే ఆవాహయాం స్థాపయామి బోధయామి పరమాత్మా పుష్పాక్షరాన్ సమర్పయామి, ఆద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, శుద్ధ ఆజమనీయం సమర్పయామి. కల్యదాసాపల్యదాసిత్యర్థం తత్ర స్థాపితే కథలీపర నివేదయామి. సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, తాంబూలాన్ని సమర్పయామి. అథ నీరాజనం గోటవాయిద్యం. ఓం
आनन्दकर्पूरनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धात्मयीं समर्पयामि वृक्षान् धारयामि ॐ धातादातृणाम्भणस्य कृतद्देवकं सदार्भमादिशाहं समयज्ञविश्वनाभाप्रहस्तद्देवास्तान् वेदमानं विद्धात् तवस्य विदात् प्रारभयत श्रेष्ठतमाय कर्मणे आप्यायतमद्गजा देवता नमोर्जस्वते प्रस्वते प्रजापतेरणमेव यक्ष्मामावस्थेन ईश्वरमाक्षिगुंस रुद्रस्य हेते परिवारणक्तध्रुवास्मिन् गोपतोस्यात भक्तेर्यजमानस्य वशोन्ताहि हरिः ओम् ब्रह्म కలిగిన పాద వాయిద్యం